ఓం నమ శివాయ విష్ణు రూపాయ. కార్తీక పురాణం 20వ అధ్యాయము. జనక మహారాజా చాతుర్మాసు వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యము ఇకను వినవలెనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు గలవ అని సంశయము కలిగినది. ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞం చెయ్యు అని ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునిని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుము అని ఈ కథ విధానము ఇట్లు వివరించిరి. పూర్వం ఒకనొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షి గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణు వంశమందు పుట్టినవావు. కార్తీక మాస మహత్యం నీకు అమూల్యముగా తెలియనున్నది కాన దానిని నాకు వివరింపు అని కోరెను. అంత అత్రి మహామునికి, కుంభ సంభవ, నీ అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగు నుత్తమమైనది. కార్తీక మాసము సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రములు, ఆరోగ్య సంపదలకు సాటియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసం నదిలో స్నానం చేసినాను, శివకేశులను ఆలయమందు దీపారాధన చేసినాను, లేక దీపదానం చేసిన కలుగు ఫలితములు అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేత్రయుగమున పురంజుడనను సూర్యవంశం రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసిన రాజు మేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషేకము నాయకుడై రాజపాలన చేసెను. ప్రజలకెటి ఆపదలు రాకుండా పాలించుచుండేవాడు. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనము చేత, రాజాధికారము చేత, గర్వము చేతను, జ్ఞానహీనుడే, దుష్టబుద్ధి గలవాడే, దయాదాక్షణము లేక దేవ బ్రాహ్మణుల మాన్యవులను లాగుకొని పరమలోభి అయి చోరులకు చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనమును, నగలు, వాటాలు తీసుకొని వచ్చి ప్రజలకు బిత్యాహం చేయించుండెను. ఇట్లు కొంతకాలం నాకు జరగగా అంతటి దుష్టములు నలుదిక్కులు వ్యాపించెను. ఆ వార్త కుంభోజ, టెంకకు, కొంకణ, కళింగాది రాజులకు చెవుల పడెను. వారు తమలో తాము ఆలోచించుకొని కంబోజ రాజును నాయకుడిగా చేసుకొని రథ, గజ, దురగది, పద్మాది సైన్య బలాన్వితుడై రహస్య మార్గమును వెంట వచ్చి అయోధ్య నగరమున ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరముకు ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసంపన్నుడై ఉండెను. అయినాను మొదటి పక్షము వారది బలహీనుతులుగా ఉండుట తాను బలహీనుడిగా ఉండుటను విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సంయుక్తుడైన రథమెక్కి సైన్యాధిపతులకు పులిగొల్పి చతుర్భంగమునకు సమేతమైన సైన్యంతో యుద్ధ సంపన్నుడైన వారిని ఎదుర్కొని భైరు మ్రోగించి సింహనాదమును గావించుచు మేఘములు గర్జించినట్లు హుక్కరించి శత్రు సైన్యములపై పడెను. ఇంతటితో 20వ అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ.